అందరికీ నమస్కారం. జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ. ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం గదా. మరి దాని అసలు అర్థమేంటి? చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం జంతువులు, మొక్కల గురించే కాదు. ఇది భూమిమీద ఉన్న ప్రతి జీవి మధ్య ఉన్న ఒక అద్భుతమైన నెట్వర్క్ లాంటిది. ఈరోజు మనం ఆ నెట్వర్క్ లోపలికి వెళ్ళి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. భూమిమీద కొన్ని వేల ప్రదేశాలున్నాయి. కాని ఒక ప్రదేశాన్ని మిగతా వాటికంటే ఎక్కువగా కాపాడాలి అని మనం ఎలా నిర్ణయిస్తాం? దేన్ని బట్టి? అసలు ఒక ప్రాంతాన్ని అంత ప్రత్యేకంగా, అంత ముఖ్యమైనదిగా మార్చేదేంటి? ఈ మొత్తం చర్చలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. అయితే ఈ జీవ వైవిధ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అది జస్ట్ జంతువులని, మొక్కలనే లెక్కపెట్టడం లాంటిది కాదు. దానికంటే చాలా లోతైన విషయం. దీన్ని మనం 3 వేర్వేరు లెవెల్స్లో చూడాలి. అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ లెవెల్ జెనెటిక్ డైవర్సిటీ అంటే జన్యు వైవిధ్యం. సింపుల్గా చెప్పాలంటే ఒకే జాతి జీవుల్లో, ఉదాహరణకి మన మనుషుల్లోనే ఎంత తేడా ఉంటుందో అలా అన్నమాట. ఈ తేడాల వల్లే ఏవైనా జబ్బులొచ్చినా, వాతావరణం మారినా ఆ జాతి బతికి బట్టతట్టగలదు. ఇక రెండోది స్పీషీస్ డైవర్సిటీ అంటే జాతుల వైవిధ్యం. ఒక ప్రాంతంలో ఎన్ని రకాల జీవజాతులున్నాయనేది. ఎన్ని ఎక్కువ జాతులుంటే ఆ ఎకోసిస్టమ్ అంత బలంగా, స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా మూడోది ఎకోసిస్టమ్ డైవర్సిటీ అంటే అడవులు, నదులు, ఎడారులు, సముద్రాలు, ఇలా రకరకాల పర్యావరణ వ్యవస్థలుండటం. ఇవి మనకు మంచినీరు, గాలిలాంటి ఎన్నో ముఖ్యమైన సేవలందిస్తాయి. సరే, ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఈ పదం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మొదట్లో అడిగాం గదా, ఒక ప్రదేశాన్ని దేని ఆధారంగా ముఖ్యమైనదిగా గుర్తిస్తామని. ఆ ప్రశ్నకు సమాధానం ఈ హాట్స్పాట్ అనే కాన్సెప్ట్లో ఉంది. ఇంతకీ ఒక ప్రాంతాన్ని హాట్స్పాట్గా మార్చేదేంటి? ఈ హాట్స్పాట్లని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఎండమిక్ స్పీషీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎండమిక్ అంటే ఒక జీవి కేవలం ఒకే ఒక్క నిర్దిష్టమైన ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. భూమిమీద ఇంకెక్కడ ఉండదన్నమాట. అటువంటి జాతులు ఒక ప్రాంతాన్ని చాలా స్పెషల్గా, రీప్లేస్ చెయ్యలేని విధంగా మారుస్తాయి. అయితే ఏదో ఒక ప్రాంతాన్ని మనం హాట్స్పాట్ అని పిలవలేం. దానికి 2 కఠినమైన కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఆ ప్రాంతంలో కనీసం 1500 రకాల వాస్క్యులర్ మొక్కలు ఎండమిక్గా ఉండాలి. అంటే అవి అక్కడే తప్ప ఇంకెక్కడా పెరగవు. ఇక రెండో కండిషన్, ఆ ప్రాంతం తన సహజ ఆవాసంలో కనీసం 70% కోల్పోయి ఉండాలి. అంటే చూడండి, ఒకవైపు అది చాలా ప్రత్యేకమైనది, మరోవైపు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నది. ఈ రెండూ కలిస్తేనే అది హాట్స్పాట్ అవుతుంది. మరి మొత్తం భూగోళం మీద ఇలాంటి హాట్స్పాట్లు ఎన్నున్నాయనుకుంటున్నారు? 100లా? 1000లా? కాదు, కేవలం 36. అవును, మీరు విన్నది నిజమే. ఓన్లీ 36. ఈ చిన్న సంఖ్య చాలు ఇవి ఎంత అరుదైనవో, వీటిని కాపాడుకోవడం ప్రపంచానికి ఎంత అవసరమో చెప్పడానికి. ఇంతకీ ఈ 36 హాట్స్పాట్స్లలో మన భారతదేశంలో కూడా ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. భారతదేశం ఒక మెగా డైవర్స్ దేశం. అంటే జీవ వైవిధ్యంలో చాలా రిచ్ అన్నమాట. మన దేశంలో ఉన్న 4 చాలా ముఖ్యమైన హాట్స్పాట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది మనందరికీ తెలిసిన హిమాలయాలు. ఈ అద్భుతమైన పర్వత శ్రేణుల్లో స్నోలెపర్డ్, అందమైన రెడ్ ప్యాండా లాంటి ఎన్నో అరుదైన జీవులు నివసిస్తున్నాయి. కానీ గ్లేషియర్స్ కరిగిపోవడం, వాతావరణ మార్పులు, టూరిజం ఇవన్నీ వాటి ఉనికికి పెద్ద ముప్పుగా మారాయి. ఇక రెండోది పశ్చిమ కనుమలు. ఇక్కడ ఎన్నో ఎండమిక్ జాతులున్నాయి. లయన్ టెయిల్డ్ మకాక్, మలబార్ జయంట్ స్క్విరిల్ లాంటివి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పర్పుల్ ఫ్రాగ్ అనే ఒక వింత కప్పని ఇక్కడ 2003లోనే మొదటిసారి కనుగొన్నారు. అంటే ఇప్పటికీ అక్కడ ఎన్ని కొత్త జీవులు దాగియున్నాయో. కాని వ్యవసాయం కోసం అడవులు కొట్టేయడం, డ్యాంల నిర్మాణం ఇక్కడి జీవ వైవిధ్యానికి పెద్ద సవాలుగా మారాయి. మూడోది ఇండో-బర్మా ప్రాంతం. ఇది చాలా పెద్ద ఏరియా. హులాగిబిన్, గంగానది డాల్ఫిన్, క్లౌడెడ్ లెపార్డ్ లాంటి ఎన్నో అరుదైన జీవులిక్కడ ఉన్నాయి. అయితే పోడు వ్యవసాయం, రోడ్లు, బిల్డింగ్ల నిర్మాణం, ఇంకా దారుణంగా వన్యప్రాణుల అక్రమ రవాణా, వీటివల్ల ఇక్కడి జీవులు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయి. చివరిగా 4వది సుండా ల్యాండ్. ఇందులో మన అండమాన్ నికోబార్ దీవుల్లోని నికోబార్ దీవులు కూడా వస్తాయి.
ఒరంగుటాన్, సుమత్రా పులి లాంటి ఐకానిక్ జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. కాని అత్యంత బాధాకరమైన విషయమేంటంటే పామాయిల్ తోటల కోసం ఇక్కడ అడవుల్ని విపరీతంగా నరికేస్తున్నారు. ఎంతలా అంటే ప్రతి ఏడాది దాదాపు 6,84,000 హెక్టార్ల అడవి మాయమైపోతోంది. ఇది చాలా చాలా సీరియస్ ప్రాబ్లం. సరే, ఇప్పటిదాకా మనం సమస్య ఏంటో, అది ఎంత పెద్దదో చూశాం. మరి దీన్ని కాపాడటానికి ఏమైనా మార్గాలున్నాయా? అసలు ఈ జాతులను ఎలా సంరక్షిస్తారు? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రధానంగా 2 పద్ధతులున్నాయి. ఒకటి ఇన్సిటూ కన్జర్వేషన్, అంటే జీవులను వాటి సహజ ఆవాసంలో, వాటి సొంత ఇంట్లోనే కాపాడటం. నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు దీని కిందకే వస్తాయి. ఇక రెండోది ఎక్సిటూ కన్జర్వేషన్, అంటే వాటిని సహజ ఆవాసం నుంచి బయటకు తీసుకొచ్చి ఒక సురక్షితమైన ప్రదేశంలో కాపాడటం. జూలు, బొటానికల్ గార్డెన్స్, జీన్ బ్యాంకులు దీనికి మంచి ఉదాహరణలు. కొన్ని జాతులకు మొదటిది అవసరమైతే మరికొన్నింటికి రెండోది తప్పనిసరి అవుతుంది. సరే, ఒక జాతికి ఎంత ప్రమాదం ఉంది, అది అంతరించిపోయే స్టేజ్కి ఎంత దగ్గర్లో ఉంది, దీన్ని కొరవడానికి ఒక గ్లోబల్ స్టాండర్డ్ ఉంది. అదే IUCN రెడ్ లిస్ట్. ఇది జీవజాతులకి ఒక రకమైన రిపోర్ట్ కార్డ్ లాంటిదన్నమాట. దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఈ రెడ్ లిస్ట్ని ఒక నిచ్చెనలా ఊహించుకోండి. కింది నుంచి పైకి వెళ్లే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. మొదటి మెట్టు వల్నరబుల్, అంటే అంతరించిపోయే ప్రమాదం పొంచుంది. మన స్నో లెపార్డ్ ఈ కేటగిరీలోనే ఉంది. దానికంటే పైమెట్టు ఎండేంజర్డ్, అంటే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. బెంగాల్ టైగర్ దీనికి ఉదాహరణ. ఇక చివరి మెట్టు క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే అంతరించిపోవడానికి కేవలం 1 అడుగు దూరంలో ఉన్నాయన్నమాట. మన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పరిస్థితి ఇదే. ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క విషయం పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకు చెప్తుంది. ఒకప్పుడు ఈ హాట్స్పాట్లు భూమి మీద దాదాపు 16% ఆక్రమించాయి. కాని ఇప్పుడు మిగిలింది కేవలం 2.4% మాత్రమే. అంటే దాదాపు 85% హాట్స్పాట్లని మనం నాశనం చేశాం. మనం ఎంత కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. సరే, ఇదంతా విన్న తరువాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. ఈ హాట్స్పాట్లు ఒకవైపు అత్యంత విలువైనవి, మరోవైపు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని మనకు అర్థమైంది. మన దగ్గర ఉన్న సమయం, డబ్బు, వనరులు అన్నీ పరిమితమే. మరి వీటిని ఎక్కడ పెడితే ఎక్కువ ప్రయోజనముంటుంది? ఏ జీవుల్ని కాపాడటానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి? ఇది చాలా కఠినమైన ప్రశ్న. కాని దీనికి మనం కనుగొనే సమాధానమే మన గ్రహం యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది.